నమస్తే అన్వర్ గారు. నమస్తే మేడం. చాలా మంది అడిగేది ఏంటంటే నెగటివ్ థాట్స్ ఇవి చాలా ఎక్కువ ఇబ్బంది పెడుతూ ఉంటాయి సార్. ఏదైనా ఇమాజిన్ చేసినప్పుడు, విజువలైజేషన్ చేసినప్పుడు మీరు అంటూ ఉంటారు ఒక సంకల్పాన్ని తీసుకొని అని. మనం ఎప్పుడైతే సంకల్పాన్ని స్ట్రాంగ్గా బిలీవ్ చేసినా ఇంట్లో ఉన్న పరిస్థితిలో మనుషుల యొక్క ప్రభావమో తెలియదు, కానీ కొన్నిసార్లు నెగిటివ్ వైపు వెళ్ళిపోతుంటుంది. దాన్ని ఏ విధంగా ఓవర్కమ్ చేయాలి అంటారు? దానికన్నా ముందు ఆ ఇంపాక్ట్ ఏం క్రియేట్ చేస్తుంది అసలు మనిషికి? ఎస్, నెగిటివ్ ఇదే థాట్స్ ఉన్నాయో ఎటువంటి అన్హ్యాపీనెస్ క్రియేట్ చేస్తుందండి. ఫ్రస్ట్రేషన్, యాంగర్, ఒక జలసీ, ఇవన్నీ కూడా క్రియేట్ చేస్తుంది. ఇది తెలియకుండా ఏమవుతుందంటే బ్రెయిన్ ఆటో మోడ్లోకి వెళ్ళిపోతుంది. వాళ్ళు తెలియకుండానే నెగిటివ్గా థింక్ చేయడం మొదలు పెడుతుంటుంటారు. ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా పాత ఇన్సిడెంట్ని వాళ్ళు లింక్ చేసేసుకుని మళ్ళీ ఇలాగే జరుగుతుందేమో అని అనుకుంటారు. సో దీన్నే లా ఆఫ్ అట్రాక్షన్ మనం ఏమంటామంటే యాంట్స్ అంటారండి. యాంట్స్ అంటే ఆటోమేటిక్ నెగిటివ్ థాట్స్. ఒక హ్యూమన్ బీయింగ్కి రోజుకి 60,000 నుంచి 70,000 ఆలోచనలు వస్తాయి. అందులో రీసెర్చ్ ప్రకారం యూఎస్ఏలో 2005లో జరిగిన రీసెర్చ్ ప్రకారం అంటే అందులో 70 to 80% థాట్స్ ఆర్ నెగిటివ్. అయితే నేను ఈ 9 days క్లాసెస్లో ఎక్కువగా ఆన్లైన్ క్లాసెస్ చెప్పేది ఏంటంటే ఈ యాంట్స్ని ఎలా కిల్ చేయాలి. సో ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో మనకి వర్షాకాలంలో చీమలు ఎక్కువ వచ్చేస్తుంటాయి. చాలా అన్ఈజీగా అనిపిస్తుంటుంది. మనలో ఇంట్లో చీమలు, మైండ్లో చీమలు ఉన్నా కూడా చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది అనమాట. చాలా అన్ఈజీగా అనిపిస్తుంటుంది. సో ఇప్పుడు నేను యాక్చువల్లీ నా క్లాసెస్లో నేను 2 బోనస్లు ఇస్తానండి. ఒకటి స్పెషల్ బోనస్, ఇందాక వీడియోలో మాట్లాడాను, ఎఫర్మేషన్ ఏంటంటే ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొస్తుంది. ఎప్పుడు కూడా ఎఫర్మేషన్ యొక్క పవర్ ఏంటంటే ట్రాన్స్ఫర్మేషన్. ఈరోజు నా లైఫ్ ఎంత ట్రాన్స్ఫర్మేషన్ అయ్యిందంటే ఎఫర్మేషన్. సో చేంజ్కి ట్రాన్స్ఫర్మేషన్కి తేడా ఏంటంటే చేంజ్ అంటే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయేది చేంజ్, ట్రాన్స్ఫర్మేషన్ అంటే మళ్ళీ వెనక్కి రాంది ట్రాన్స్ఫర్మేషన్. సో నేనేమంటానంటే లా ఆఫ్ అట్రాక్షన్ చేంజ్ కాదు, ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొస్తుంది మనిషి లైఫ్లో. అయితే నేను ఈసారి ఇవ్వబోతున్న బోనస్లు అంటే హౌ టు క్లియర్ నెగిటివ్ ఎనర్జీ. ఈ ఆకర్షణ సిద్ధాంతం ఏం చెప్తుందంటే నెగిటివ్ ఎనర్జీ ఈజ్ లైక్ ఏ ట్రాఫిక్ అండి. ట్రాఫిక్ లాంటిది. ఇప్పుడు మనం ఎక్కడికైనా ఒక అర్జెంట్ పని మీద వెళ్ళాలి, ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ ట్రాఫిక్లో ఇరిగిపోనుకోండి, ఇంకా మైండ్లో అన్ని ఆలోచనలు వచ్చేస్తాయి. ఫ్లైట్ మిస్ అయిపోతామేమో, సో నెక్స్ట్ ఫ్లైట్కి వెళ్ళాలేమో, రకరకాల ఆలోచనలన్నీ వచ్చేస్తుంటాయి. రేపు మార్నింగ్ ఫ్లైట్కి వెళ్ళాలి, మళ్ళీ ఇంటికి వెనక్కి వెళ్ళాలేమో, ఇలా రకరకాల. ఈ నెగిటివ్ ఎనర్జీ ట్రాఫిక్ లాగా పనిచేస్తుంది. సో ఈ ట్రాఫిక్ కానీ క్లియర్ అయిపోతే మనం వెళ్ళిపోతాం. సో నెగిటివ్ ఎనర్జీ క్లియర్ అయిపోతే జీవితంలో మీరు అందరూ గుర్తుపెట్టుకోండి, మీరు అనుకున్న చిన్న పని కూడా అవ్వట్లేదు అంటే చాలామంది అడుగుతారు, అసలు మాకు నెగిటివ్ ఎనర్జీ ఉందని మాకు ఎలా తెలుస్తుంది? ఎస్, దీన్ని మైండ్ బ్లాక్స్ అంటారు. సో మైండ్ బ్లాక్స్ ఈజ్ ఈక్వల్ టు మనీ బ్లాక్స్ అండి. నేను క్లాసెస్లో చెప్పేది అదే. ఈ మైండ్ బ్లాక్స్ని ఎలా క్లియర్ చేసుకోవాలి నేను 9 days క్లాసెస్లో క్లియర్గా సైంటిఫిక్గా చెప్తాను. చాలామంది అడిగారు అనమాట, సార్ మాకు నెగిటివ్ ఎనర్జీ ఉందని, మా మీద పని చేస్తుందని మాకు ఎలా తెలుస్తుంది అంటే ఎక్కువ హెడేక్ రావడం, అన్ఈజీగా ఉండడం, మెయిన్గా ఇంకోటి అంటే మీరు అనుకున్న చిన్న పనులు కూడా జరగవండి. లాస్ట్ టైం నా దగ్గర ఒక క్లయింట్ వచ్చారు, సార్ 20 రోజులు జుట్టుకి రంగు చేసుకుందాం అనుకుంటున్నాను సార్, హెన్నా పెట్టుకుందాం అనుకుంటున్నాను సార్, అవ్వట్లేదని చెప్పేసి. ఎందుకనంటే నెగిటివ్ ఎనర్జీస్ ఎలా ఉంటాయంటే ఆ పని జరగాలన్నా కూడా జరగవు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా జరగదు, ఏ వే వెళ్ళినా కూడా దారి మూసిపోతుంటుంది అనమాట. నెగిటివ్ ఎనర్జీ ఎప్పుడైతే క్లియర్ చేసుకున్నా పట్టిందల్లా బంగారం అవుతుంది, లేకపోతే మసి అయిపోద్ది అనమాట. సో ఇక్కడ ఎస్, దీనికి కొన్ని సైంటిఫిక్ టెక్నిక్స్ ఉన్నాయండి. నెగిటివ్ ఎనర్జీని మనం బ్రేక్ చేసి రాకెట్ లాగా దూసుకెళ్ళిపోవాలనుకుంటే, ఎందుకంటే లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుందంటే సర్దుకుపోవద్దు, దూసుకుపోవమని చెప్తుంది అనమాట. సో అయితే నేను చెప్పేది ఏంటంటే దీన్నే ఫస్ట్ టెక్నిక్ సౌండ్ హీలింగ్. సౌండ్ హీలింగ్ ద్వారా మనము ఇంట్లో నుంచి ఒంట్లో నుంచి నెగిటివ్ ఎనర్జీని బయటికి తరమేయచ్చు. ఎలా అంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే సౌండ్ క్లెన్సింగ్. ఈ సృష్టి ఫామ్ అయినప్పుడు కూడా మనకి సౌండ్ అనేది ఫామ్ అయిందండి. అసలు సృష్టి ఫామ్ అయినప్పుడు అతిపెద్ద సౌండ్ వచ్చింది. సో ఆ టైంలో ఓంకారం కూడా వచ్చింది. అంటే ఈవెన్ కొన్ని వర్డ్స్ చాంటింగ్ చేయడం వల్ల కూడా మనకి నెగిటివ్ ఎనర్జీస్ అనేవి హీల్ అయిపోతాయి. కొంతమంది ఇంట్లో మీరు అబ్జర్వ్ చేస్తే మన వస్తుంది, కొంతమంది ఇంట్లో అంటే వాళ్ళ మత గ్రంథాలు బట్టి వస్తుంటుంటాయి. సో అల్లాహు అక్బర్ అని, ఇంకొంతమంది జీసస్ క్రైస్ట్ గురించి, ఇలా అన్నీ వస్తుంటాయి. సౌండ్ క్లెన్సింగ్. అయితే ఇక్కడ నేను ఓన్లీ డేటా మాత్రమే ఇస్తున్నాను, సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్. ఈ 9 days క్లాసెస్లో నేను ఫస్ట్ చేసే పని ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక కాయగూరలు తెచ్చుకున్నామండి, వండాలంటే ఏం చేస్తాం, ఆ ప్లేట్లన్నీ శుభ్రంగా వాష్ చేసి అందులో వండుతాం. సో మీ అందరూ గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎఫర్మేషన్ చాలా మంచి తప్పు ఏంటంటే నెగిటివ్ ఎనర్జీ హీల్ చేసుకోకుండా ఎఫర్మేషన్ చేయడం వల్ల ట్రాన్స్ఫర్మేషన్ రాదు. మరి ఎలా అప్పుడు? అదే 9 days క్లాసెస్లో నేను చేయిస్తాను, లైవ్లో చేయిస్తాను అనమాట. ఒక పర్టికులర్ ఫ్రీక్వెన్సీ ఉంటుందండి, ఈ ఫ్రీక్వెన్సీలోకి వాళ్ళకి తీసుకెళ్ళి నేను నెగిటివ్ ఎనర్జీ అనేది పూర్తిగా హీల్ చేస్తాను. ఇది నేను ఇందులో మాస్టర్స్ చేశాను కాబట్టి, సో నాకు 7.5 years లా ఆఫ్ అట్రాక్షన్ ఎక్స్పీరియన్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఇప్పటిదాకా నేను నేర్చుకున్నాను. సో అందుకని నా దగ్గరికి వచ్చిన చాలామందికి రిజల్ట్స్ ఎందుకు వస్తున్నాయి, మిడిల్ క్లాస్ టు మిలియనర్ ఎందుకు అవుతున్నారంటే చాలామంది నా దగ్గరికి వచ్చి, సార్ ఎక్కడెక్కడికో వెళ్ళాం సార్, ఎన్నో పుస్తకాలు చదివాం, యూట్యూబ్ వీడియోలు చూసి ఎఫర్మేషన్ చేసాం, కానీ రిజల్ట్ రాలేదు. ఎందుకంటే నెగిటివ్ ఎనర్జీ హీల్ చేసుకోకుండా
ఈ నెగిటివ్ ఎనర్జీ ఉంటే ఎలా ఉంటుందంటే ఇందాక వీడియోలో చెప్పానండి, మనం కారు ఫర్ ఎగ్జాంపుల్ కార్ డ్రైవ్ చేసేటప్పుడు హ్యాండ్ బ్రేక్ వేసేసి మనం యాక్సిలేటర్ ఇస్తే వెళ్తుందండి, వెళ్ళదు. ఈ నెగిటివ్ ఎనర్జీ కూడా అంతే, ఇట్స్ లైక్ హ్యాండ్ బ్రేక్ అనమాట. మీరు ఎంత ట్రై చేసినా అస్సలు ముందుకు వెళ్ళరనమాట. సో మనం కూడా నెగిటివ్ ఎనర్జీ హీల్ చేసుకోకుండా ఎన్ని ప్రయత్నాలు చేసినా డబ్బు రావాల్సింది కదా పోతుంటుంది, విపరీతంగా పోతుంటుంది. అరే నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అనుకుంటూ ఉంటాం, అఫర్మేషన్స్ చేస్తున్నాం. ఎస్ అండి. ఇంకొంతమందికి ఎలా ఉంటుందంటే లా ఆఫ్ అట్రాక్షన్, అరే రివర్స్లో పనిచేస్తుంది, అఫర్మేషన్ చేస్తుంటే రివర్స్ జరుగుతుంది ఏంటి అని. ఎవరికైనా మీకు అలా జరుగుతుందంటే బికాస్ నెగిటివ్ ఎనర్జీ పనిచేస్తుందని అర్థం అండి. నా క్లాసెస్కి వచ్చిన తర్వాత ఫస్ట్ చేసే పని ఏంటంటే వాళ్ళు ఏం చేస్తానంటే, ఇప్పుడు మన ఎగ్జాంపుల్ ఫోటో తీసుకుంటామండి, చిన్నప్పుడు ఫోటో తీసుకుని ఫస్ట్ ఏం వస్తుంది, నెగిటివ్ వస్తుంది. నెగిటివ్ని ఆ ల్యాబ్లో ఆ నెగిటివ్ ఇస్తారా ఎవరు, ఆ నెగిటివ్ ఫోటో చూస్తే మనకి భయం వేస్తుంది, మనం ఎంత భయంకరంగా ఉన్నామని కాల్పినట్టు ఉంటాం అనమాట. ఆ పర్సన్ చేసిన నెగిటివ్ని బాగా కడిగేసిన తర్వాత అందమైన ఫోటో వస్తుంది. నేనేం చేస్తానంటే ఫస్ట్ వాళ్ళు రాగానే కడిగేస్తాను అనమాట. అంటే వాళ్ళ నెగిటివ్ ఎనర్జీస్ కడిగేస్తాను, సౌండ్ క్లెన్సింగ్ ద్వారా కడుగుతాం. సో ఈ సౌండ్ క్లెన్సింగ్ చేస్తే బెనిఫిట్స్ ఏంటంటే స్ట్రెస్ బాగా తగ్గుతుందండి. ఎవరికైనా కోపం వస్తుందంటే స్ట్రెస్ ఎక్కువ ఉందని అర్థం. నెక్స్ట్ పెయిన్ రిలీఫ్ జరుగుతుంది. నా దగ్గరికి వచ్చిన చాలామంది చిన్న చిన్న పెయిన్స్ కానీ లేదా అంటే దీర్ఘకాలిక పెయిన్స్ ఏమైనా ఉన్నా కూడా, మైగ్రేన్ ఇలాంటివన్నీ కూడా ఈ సౌండ్ హీలింగ్ ద్వారా కూడా మనం బ్రేక్ చేసుకోవచ్చు. అండ్ స్లీప్ క్వాలిటీ పెరుగుతుంది. ఒకప్పుడు నాకు స్లీపింగ్ ట్యాబ్లెట్స్ వేసుకుందాం, నిద్ర పట్టడం లేదు అనే స్టేజ్కి వెళ్ళిపోయాను అనమాట. అంటే ఫైనాన్షియల్ స్ట్రెస్ వల్ల ఇలాంటి వాటి వల్ల. సో నేను ఈ సౌండ్ హీలింగ్ నేర్చుకున్న తర్వాత ఓల్డ్ ఎవరైతే టాప్ మోస్ట్ పర్సనల్స్ ఉన్నారో వాళ్ళందరి దగ్గర నేర్చుకున్న తర్వాత నాకు అర్థమైంది, సౌండ్ హీలింగ్ ద్వారా మనలో రిలాక్సేషన్ జరుగుతుంది అనేసి, స్లీప్ క్వాలిటీ బాగా పెరుగుతుందండి. దాని తర్వాత ఎమోషనల్ రిలీజ్, ఇందాక అనుకున్నామండి, మైండ్ బ్లాక్స్ రిలీజ్ అవుతాయి. అండ్ ఫైనల్గా చక్రా బ్యాలెన్సింగ్ జరుగుతుందండి. సో 7 చక్రాస్ బ్యాలెన్స్ అవ్వాలని కూడా ఈ సౌండ్ క్లెన్సింగ్ నేను నేర్పిస్తాను. దాని తర్వాత టూల్స్ అండ్ టెక్నిక్స్ ఏమేమి ఉన్నాయి. సో ఫస్ట్ టెక్నిక్ సింగింగ్ బౌల్స్. నేను ఈ 9 days క్లాసెస్లో ఏ టెక్నిక్స్ వాడి నెగిటివ్ ఎనర్జీస్ హీల్ చేస్తానంటే ఫస్ట్ సింగింగ్ బౌల్స్ అంటారు. ఇది టిబెటియన్ సింగింగ్ బౌల్స్. టిబెటియన్ సింగింగ్ బౌల్స్ అనేవి చైనీస్ అండ్ జపనీస్ టెక్నిక్స్. ఇవి కొన్ని నేర్చుకున్నానండి. రెండో టెక్నిక్ వచ్చేసి ఇందాక టూల్స్ అండ్ టెక్నిక్స్, ఇప్పుడు రెండో టెక్నిక్ వచ్చేసి క్రిస్టల్ సింగింగ్ బౌల్స్. ఇవి ఒక డిఫరెంట్. ఇవన్నీ కూడా ఇన్స్ట్రుమెంట్స్ ఆ మ్యూజిక్ ప్లే చేసి ఆ నెగిటివ్ ఎనర్జీని నేను హీల్ చేస్తాను. సో ఇది ఎస్పెషల్ దేనికి వాడతామంటే చక్రా బ్యాలెన్సింగ్కి వాడతాం. ఎప్పుడైతే చక్రాస్ అనేవి హీల్ అవుతుంటుంటాయో తెలియకుండా మన చుట్టూ ఎనర్జీ ఆరా అనేది పాజిటివ్గా మారుతుంది. ఇప్పుడు ఏం చేస్తుంటాం అంటే కొంతమందికి ఎవరికైతే చక్ర సరిగ్గా ఉండవో ఏమవుతుంటారంటే నెగిటివ్ పీపుల్ వస్తుంటుంటారు లైఫ్లోకి. ఈడెందుకురా నా లైఫ్లోకి వచ్చాడు అని ఇబ్బంది పెడుతుంటుంటారు. అలాంటి వాళ్ళందరూ మాయమైపోతారు అనమాట. అండ్ మెయిన్గా ఇంకొకటి అంటే డ్రమ్స్. ఈ అడవి జాతుల్లో కొంతమంది ఏం చేసేవారంటే ఆ పర్సన్ అక్కడ పడుకోబెట్టి అంటే ఒక మెడిసిన్ ఉండదు కదండి ఆ ఫారెస్ట్ ఏరియాస్లో గట్రా పడుకుని బాగా కొడుతూ ఉన్న వాళ్ళు కూడా ఏంటంటే సో వాళ్ళకి హీల్ అయ్యేది అనమాట. వాళ్ళకి అప్పుడు అర్థమైంది, ఓహో అంటే ఈ మ్యూజిక్ వల్ల కూడా ఈ సౌండ్కి అంత హీలింగ్ ఉంటుందా అని చెప్పేసి. ఎందుకంటే మీరు రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు స్లో మ్యూజిక్ పెడతారు. ఈవెన్ మనకు కూడా వెరీ ఫేమస్ ఒక మంచి డ్రమ్ ఉన్నారు, అమ్మ మ్యూజిక్ కొట్టి ఒకప్పుడు. సో శివమణి గారు అని చెప్పేసి అతను కొడుతుంటే మీరు అబ్జర్వ్ చేయండి, అసలు అలా అందరూ ఉండిపోతారనమాట. రకరకాల గవ్వల సౌండ్లు, ఆ సౌండ్లు, ఈ సౌండ్లు, న్యాచురల్ సౌండ్ని అన్నీ, అంటే డ్రమ్ మ్యూజిక్ అంత పవర్ ఉంటుందండి. దాని తర్వాత గోంగ్స్ అంటారండి. గోంగ్స్ అని ఇది ఎలా ఉంటుందంటే చాలా పెద్ద మెటల్ ఉంటుంది. బుద్ధిజంలో దీన్ని బాగా వాడతారు. బుద్ధిజంలో ఏం చేస్తారంటే ఎవరైనా ఒక పర్సన్ బుద్ధిజంలో జాయిన్ అవుతున్నప్పుడు చేరాలనుకున్న వాళ్ళకి దీని దగ్గర కూర్చోబెట్టి గట్టిగా కొట్టి ఏమవుతుందంటే ఆ సౌండ్ వాళ్ళ నెగిటివ్ ఎనర్జీ పోతుందండి. మనం ఏదైనా స్టార్ట్ చేసినప్పుడు ఎలా ఉంటుందంటే డౌట్తో స్టార్ట్ చేస్తాం. ఎవరైనా కూడా డౌట్తో స్టార్ట్ చేస్తారు. చాలామంది లా ఆఫ్ అట్రాక్షన్ కూడా అఫర్మేషన్ పని చేసేద్దా, విజువలైజేషన్ చేస్తే డబ్బులు వచ్చేదా, ఇలా రకరకాలు ఉంటాయి. అందుకే నేను ఏం చేస్తాను, స్టార్టింగ్ వాళ్ళ ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటకు పంపించేస్తుంటాం. సో ఇలాంటి లార్జ్ మెటల్ డస్క్ వల్ల కూడా ఏమవుతుందంటే పార్టిసిపెంట్స్ ఏం చేస్తుంటే బాత్ ఇన్ సౌండ్ వేవ్స్. ఈ సౌండ్ వేవ్స్ ఏం చేస్తాయంటే నీళ్ళు, సౌండ్, ఈ రెండు మీ అందరూ గుర్తుపెట్టుకోండి. నీళ్ళు, సౌండ్, ఈ రెండు నెగిటివ్ ఎనర్జీని హీల్ చేస్తాయి. అందుకే ఇప్పుడు ఎక్కడికైనా కొన్ని టెంపుల్స్కి అక్కడికి వెళ్ళినప్పుడు ఫస్ట్ కొలంలో స్నానం చేసి రమ్మంటారు అనమాట. కొలంలో స్నానం చేసినప్పుడు ఎలా ఉందంటే మేము చిన్నప్పుడు మా అమ్మగారు ఊరు ఎస్కోట్ అని అక్కడ పుణ్యగిరి ఉండేది అనమాట. ఆ వాటర్ ఫాల్స్కి వెళ్ళి తడగని ఏదో చాలా ఫ్రెష్గా ఉండేది. సో ఇలాంటి వాటి వల్ల కూడా నెగిటివ్ ఎనర్జీ పోతుందండి. ఇంకొకటి అంటే మీరు ఎప్పుడైనా యుద్ధం స్టార్ట్ అయినప్పుడు కూడా మీరు అబ్జర్వ్ చేస్తే డామ్ అని కొడతారు. బాహుబలి సినిమా చూడండి ఫర్ ఎగ్జాంపుల్. ఏమవుతుందంటే స్ఫూర్తినిస్తుందండి ఇలాంటి దాన్ని గట్టిగా కొట్టడం వల్ల బాగా. ఎందుకంటే సౌండ్ ఈజ్ ఆల్వేజ్ ఎనర్జీ. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీరు మామూలుగా కూర్చున్నాం, సడన్గా మైకిల్ జాక్సన్ మ్యూజిక్ వచ్చింది, వెంటనే ఇలా ఊగిపోతుంటుంటాం, కాలు ఇలాగ ఊపేస్తుంటుంటాం. మనమే డాన్స్ వచ్చిన రాకపోతే మనం ఫీల్ అయిపోతుంటాం. అంటే రాగాలు రాళ్ళని సైతం కదిలించగల మనిషి హృదయం ఎంత మాకు అంటాడండి. సో అందువల్ల ఏంటంటే దాని తర్వాత వాయిస్, అంటే ఈవెన్ నెగిటివ్ ఎనర్జీ పోవడానికి వాయిస్ కూడా అంత పవర్ఫుల్ అండి. మనలో
అంటే సైలెన్స్లో వాయిస్ కానీ వింటే వైలెన్స్ కూడా పోతుందండి. సో ఇక్కడ ఏంటంటే పవర్ఫుల్ ఎఫెక్ట్స్ ఆన్ ద బాడీ అండ్ మైండ్, మన బాడీ అండ్ మైండ్ మీద వాయిస్ అనేది అంత అద్భుతంగా చూపిస్తుందండి. సో అంటే ఎటువంటి వాయిస్లో, వైబ్రేషన్ వాయిస్లో మనతో మనం మాట్లాడుకుంటే నెగిటివ్ ఎనర్జీ అనేది హీల్ అవ్వచ్చు అని 9 days క్లాసెస్లో సింప్లిఫైడ్గా ఒక బ్లూ ప్రింట్ ఇచ్చి మరి నేను ఈసారి ఫస్ట్ టైం నేను లాంచ్ అయిపోతున్నానండి. సో అండ్ ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే చిమ్స్ అండ్ బెల్స్ అని చెప్పేసి ఇలాంటివి కూడా ఉంటాయి. పాజిటివ్ సౌండ్ జనరేట్ చేస్తుంటాయి. ఇంట్లో ఇలాంటివి పెట్టుకోవడం వల్ల ఏంటంటే నెగిటివ్ ఎనర్జీని పూర్తిగా ఇంట్లో నుంచి ఒంట్లో నుంచి పంపించేస్తాయి. ఇలాంటి టెక్నిక్స్ వాడి, టూల్స్ అండ్ టెక్నిక్స్ ద్వారా మనం ఇంట్లో నుంచి ఒంట్లో నుంచి నెగిటివ్ ఎనర్జీని హీల్ చేసుకోవచ్చండి. ఈ వీడియో విన్నారు కదండి. ఈ వీడియో విని మీరు నిజంగా నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో నుంచి ఒంట్లో నుంచి పంపించాలనుకుంటే కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, ఐ విల్ క్లియర్ మై నెగిటివ్ ఎనర్జీ అని టైప్ చేయండి. ఖచ్చితంగా చెప్తున్నాను, ఎప్పుడైతే ఆ విధంగా చేస్తారో ఐయామ్ అనేది స్టార్ట్ చేస్తారో సబ్కాన్షియస్ మైండ్కి ఒక కమాండ్ ఇస్తున్నట్టు ఐ విల్ క్లియర్ మై నెగిటివ్ ఎనర్జీ ఎప్పుడైతే ఐతో స్టార్ట్ చేస్తారో అది సబ్కాన్షియస్ మైండ్ కమాండ్గా తీసుకుంటుంది, నెగిటివ్ ఎనర్జీని బయటకు పంపించేస్తుంది. మళ్ళీ చెప్తాను కామెంట్ బాక్స్లో ఐ విల్ క్లియర్ మై నెగిటివ్ ఎనర్జీ. షూర్ సార్, తప్పకుండా.